హాయ్ అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. సమ్మర్ వచ్చిందంటే మందారం మొక్కలకి మంచి ఫ్లవరింగ్ వచ్చే సీజన్ అండి. ఈ సీజన్లో మందారం మొక్క నుంచి ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ను నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. మీరు కూడా నేను చెప్పబోయే ఈ టిప్స్ను ఫాలో అవుతూ టైం టు టైం నేను చెప్పబోయే ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉంటే ఫ్లవర్స్ అసలు రాకపోవటం అనే సమస్య ఉండదండి. మంచి బ్లూమ్స్ మంచి కలర్లో పెద్ద సైజులో వస్తాయి. మరెందుకు ఆలస్యం, ఎలాంటి టిప్స్ను ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ని ఇస్తే మంచి ఫ్లవర్స్ వస్తాయో ఈరోజు తెలుసుకుందామండి. టిప్ నెంబర్ 1, చలికాలం పూర్తయి ఎండాకాలం రాగానే మందారం మొక్కల్లో మొగ్గలు, పువ్వులు స్టార్ట్ అవుతాయండి. చలికాలం అనేది మందారం మొక్కలకి డోర్మెన్సీ పీరియడ్, అంటే నిద్రావస్థ. ఈ టైంలో మందారం మొక్కల్లో ఫ్లవరింగ్ అయితే వస్తాయి, కానీ చాలా తక్కువగా వస్తాయండి. ఎండలు రావటం మొదలవంగానే మొగ్గలు, పువ్వులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా మీ మొక్కల్లో ఎలాంటి ఫ్లవరింగ్ రాకపోతే ఏం చేయాలనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తాను. ఇది టిప్ నెంబర్ 1 అండి. ఇక టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనం ఏదైనా మందారం మొక్కలు కొని మన గార్డెన్లో యాడ్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అండి. కొత్త మొక్కలు కొని మన గార్డెన్లో పెట్టడానికి మంచి వెరైటీస్ ఇంకా హెల్తీగా మనకు నర్సరీస్లో ఈ టైంలో బాగా దొరుకుతూ ఉంటాయి. చలికాలంలో మందారం కలెక్షన్ అనేది నర్సరీస్లో చాలా తక్కువగా ఉంటాయండి. ఇప్పుడైతే చాలా మంచి కలెక్షన్ వస్తుంది. ఒక్కోసారి మనం ఏ ప్లాంట్ కొనాలి అనేది కూడా మనం కన్ఫ్యూజన్ అయిపోతుంటాము. సో హైబిస్కస్ ప్లాంట్స్ కొనడానికి ఇది బెస్ట్ టైము. ఇది టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3 ఏంటంటే సన్లైట్ అండి. మందారం మొక్క అనేది ఎండాకాలంలో ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్ అని ఇందాకే తెలుసుకున్నాం కదండి. అంటే మందారం మొక్క ఎండను బాగా ఇష్టపడతాయి, కాబట్టి బాగా ఎండ తగిలే ప్రదేశంలోనే ఈ మొక్కను ఉంచాలి. ఎంత ఎండ బాగా తగిలితే అంతగా ఫ్లవరింగ్ వీటికి వస్తూ ఉంటాయి. టిప్ నెంబర్ 4, రీపాటింగ్ అండి. మందారం మొక్కలు కొని 2-3 ఇయర్స్ అయిపోయి ఇంతవరకు రీపాటింగ్ చేసుకోకపోతే రీపాటింగ్ చేసుకోవడానికి ఇది మంచి టైము. ఇంకా మనం ప్లాంట్ పాట్స్లో మార్చుకునే మొక్కలు, చిన్న మొక్కలు కానీ కొమ్మలతో పెట్టుకున్న మొక్కలు కానీ పెద్ద పాట్లోకి మార్చుకోవాలంటే కూడా ఇది బెస్ట్ టైం అండి. కాకపోతే రీపాటింగ్ చేసేటప్పుడు ఏమాత్రం వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా, వేర్లు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కొత్త మట్టిలోకి మార్చుకోవాలి. ఇక సాయిల్ మిక్స్ వచ్చి 40% ఏదైనా గార్డెన్ సాయిల్ తీసుకోండి, 40% కంపోస్ట్ తీసుకోండి, 10% రైస్ హస్క్ తీసుకోండి, 10% నీమ్ కేక్ అండి. ఇవన్నీ కలిపి 100% ఇది సాయిల్ మిక్స్ అండి. టిప్ నెంబర్ 5 వచ్చి ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ అనేది ఎప్పుడు కూడా మందారం మొక్కలకి ఫిబ్రవరిలో చేసుకోవాలండి. అది హార్డ్ ప్రూనింగ్. కొమ్మలైనా కానీ వేర్లైనా కానీ హార్డ్గా కట్ చేసుకోవాలంటే ఫిబ్రవరి బెస్ట్ టైము. ఈ టైంలో హార్డ్ ప్రూనింగ్ మార్చిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదండి. ఒకవేళ మీరు ఇంకా హార్డ్ ప్రూనింగ్ చేయకుండా ఉంటే మార్చి నెలలో సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోండి. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే ఓన్లీ కొమ్మల దగ్గర ఒక 2-3 ఇంచెస్ వరకు కట్ చేసుకోవచ్చండి. ఈ సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవడానికి సీజన్తో పని లేదు, ఏ సీజన్ అయినా కూడా చేసుకోవచ్చు. కాకపోతే హార్డ్ ప్రూనింగ్ చేసేటప్పుడు వేర్లు, కొమ్మలు ఇలాంటివి కట్ చేస్తుంటాం కదా, కేవలం ఇవి సీజన్లో మాత్రమే చేసుకోవాలండి. ఎప్పుడంటే అప్పుడు ఇవి హార్డ్ ప్రూనింగ్ చేయకూడదు. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, మనం ప్లాంట్ను ప్రూనింగ్ చేశాక కొత్త చిగుర్లు వచ్చి కొత్త ఆకులు రావటం మొదలవంగానే పాత ఆకులు, ముదురాకులు ఇంకా ఎల్లోయిష్గా ఉన్న ఆకులన్నీ కూడా తీసేసేయండి. ముదురాకుల మీద పెస్ట్, ఫంగస్ ఎక్కువగా ఉంటాయండి. అవి తీసేయంగానే కొత్త ఆకులు ఫ్రెష్గా హెల్తీగా వస్తాయి. ముదురాకులు, పాత ఆకులు ఇవన్నీ తీసేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7 అండి. ఎన్ని మొక్కలకైతే మనం ప్రూనింగ్ చేసామో ఆ మొక్కలకి మార్నింగ్ టైమ్స్లో ఈ సమ్మర్లో వాటర్ స్ప్రే చేయండి. అంటే చల్లండి మొక్కల మీద కూడా. సాయంత్రం పూట మాత్రం వాటర్ స్ప్రే చేయకండి. ఈవినింగ్ టైమ్స్లో స్ప్రే చేస్తే ఫంగస్, పెస్ట్ అటాక్ వస్తుంది. కాకపోతే మార్నింగ్ టైమ్స్ నీళ్ళు ఇచ్చేటప్పుడు స్ప్రే చేయటం వల్ల ఆకులన్నీ కూడా ఫ్రెష్గా అయ్యి కొత్తగా చిగుళ్ళు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ స్ప్రే చేయటం అన్నది ఓన్లీ సమ్మర్లో మాత్రమే చేయాలండి. ఇంకా రైనీ సీజన్లో కానీ చలికాలంలో కానీ మొక్కల మీద ఎలాంటి స్ప్రే చేయకూడదు. టిప్ నెంబర్ 7, సాయిల్ అండి.
మందారం మొక్క రోజ్ ప్లాంట్స్ లాగా ఎసిడిక్ నేచర్ని ఇష్టపడుతుంది. మట్టి ఎసిడిక్గా ఉంటే మొక్క చాలా బాగా డెవలప్ అవడమే కాకుండా ఎక్కువగా మొగ్గలు పువ్వులు వస్తూ ఉంటాయి. నెలకొక్కసారి అన్ని మొక్కలకి 1 స్పూన్ టీ పౌడర్ కానీ 1 స్పూన్ కాఫీ పౌడర్ కానీ ఈ మట్టికి యాడ్ చేస్తే మట్టి ఎసిడిక్గా తయారవుతుందండి. ఈ మట్టిని ఎసిడిక్గా చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. కాకపోతే కాఫీ పౌడరు టీ పౌడర్ అనేటివి అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి నేను కూడా దీన్ని ఉపయోగిస్తాను. కాఫీ పౌడర్ ప్లేస్లో టీ పౌడర్ కూడా వాడవచ్చు. నెలకొక్కసారి ఇచ్చినట్లయితే 1 స్పూను, 15 రోజులకు ఒక్కసారి అయితే 1/2 స్పూన్ లెక్కన ఇవ్వాలి. ఈ కాఫీ పౌడర్ అనేది మందారం మొక్కలకి 3 రకాలుగా ఉపయోగపడుతుందండి. 1 మట్టిని ఎసిడిక్గా చేస్తుంది. 2 మొక్కకు కావాల్సిన నైట్రోజన్ అనేది ఇందులో చాలా రిచ్గా ఉంటుంది. ఇక 3వది నైట్రోజన్తో పాటు చాలా రకాలైన మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. కాఫీ పౌడర్ అనేది ఒక మంచి కంప్లీట్ ఫర్టిలైజర్ అండి. టిప్ నెంబర్ 9 ఫర్టిలైజరు. నేను కాఫీ పౌడర్ని ఆల్రెడీ యాడ్ చేసేసాను కదండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజరు ఒక మంచి ఫర్టిలైజర్ అండి. దీనివలన మొక్కకు పెరుగుదలతో పాటు మంచి పోషకాలు అందుతాయి. చాలామంది అడుగుతుంటారు, మొక్క బలంగా పెరుగుతుంది కాకపోతే ఎలాంటి ఫ్లవరింగ్ రావటం లేదు అనే వాళ్ళందరికీ ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజరు ఒక మంచి పరిష్కారం అండి. నెలకు 2 సార్లు ఈ ఫర్టిలైజర్ని ఇచ్చి చూడండి, మీ మొక్కల్లో కూడా ఫ్లవరింగ్ తప్పకుండా వస్తుంది. కాకపోతే ఈ ఫర్టిలైజర్ని ఇచ్చే ముందు ఒక్కసారి మీ మందారం మొక్కని ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ప్రూనింగ్ చేసుకున్నామా లేదా అనేది చూడండి. ఒకవేళ మీరు ప్రూనింగ్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఒక 2-3 ఇంచెస్ సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోండి. ఇలా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి. నేను ఫస్ట్ కాఫీ పౌడర్ను యాడ్ చేశాను. ఇప్పుడు దాంతోపాటు ఈ ఫర్టిలైజర్ను కూడా 3 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇది అరటి పండ్ల తొక్కలతో తయారైన ఫర్టిలైజర్ అండి. బనానా పీల్ ఫర్టిలైజరు. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనము అరటి పండ్లను తినటానికి తెచ్చుకున్న తర్వాత దాని తొక్కలను ఒక 3-4 రోజులు మనము ఎండబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకుంటే ఈ ఫర్టిలైజర్ తయారవుతుంది. ఈ ఫర్టిలైజర్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. పొటాషియం ఎప్పుడైతే మనకు మొక్కలకు అందుతుందో వెంటనే ఫ్లవరింగ్ అనేది, పొటాషియం అనేది ఫ్లవర్స్కి ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. సో ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ అనే దాంట్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుందండి. నేను ఈ ఫర్టిలైజర్ని 3 స్పూన్లు ఇచ్చాను. ఈరోజు నేను ఒక 1/2 స్పూన్ కాఫీ పౌడర్ను 3 స్పూన్లు అరటిపండ్ల తొక్కలతో తయారైన బనానా పీల్ ఫర్టిలైజర్ని ఇచ్చానండి. ఈ 2 ఫర్టిలైజర్ని ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఇచ్చి చూడండి. ఫ్లవరింగ్ రావటం లేదు అనే వాళ్ళందరికీ, ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా మొగ్గలన్నీ రాలిపోతున్నాయి అంటే దానికి మొక్క ఫ్లవరింగ్ రావటానికి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మట్టిలో లేకపోవటమే అండి. మనం ఇలా ఫర్టిలైజర్స్ని కానీ మట్టికి యాడ్ చేస్తూ ఉంటే మంచి బూస్టింగ్ లాగా అయ్యి ఫ్లవర్స్ తప్పకుండా వస్తాయి. ఇక లాస్ట్ 1 టిప్ నెంబర్ 10 ఇన్సెక్ట్స్ అండి. మందారం మొక్కలకి పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిల్లీ బగ్స్, ఎఫిడ్స్, వైట్ ఫ్లైస్ ఇలాంటివన్నీ కూడా ఈ మొక్కకు బాగా అటాక్ అవుతూ ఉంటాయండి. వీటి మీద నేను ఒక 3-4 వీడియోస్ చేశానండి. పెస్ట్ను ఏ విధంగా మందారం మొక్కల్లో వచ్చే పెస్ట్ను కంట్రోల్ చేయాలనేది. వీటిని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, బాగా కంట్రోల్ అవుతాయండి. ఇలా ఈ 2 ఫర్టిలైజర్స్ ఇచ్చేసిన తర్వాత వాటరింగ్ ఇచ్చేసేయండి. ఇక ఫ్లవరింగ్ రావటం లేదు అనే వాళ్ళందరికీ ఈ సమస్య అంతా కూడా పరిష్కారం అవుతుందండి. ఈ వీడియో ద్వారా నేను మందారం మొక్కను పెంచుకోవడానికి అవసరమైన టిప్స్, అవసరమైన ఫర్టిలైజర్స్ మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.